హలో పీపుల్, ఎలా ఉన్నారు? లంచ్ చేశారా అందరూ? ఈరోజు మేము గోంగూర పప్పు చేసుకున్నాం. మేకింగ్ ఇలా చూసేద్దాం రండి. మన ఆంధ్ర వాళ్ళలో గోంగూర పప్పు అంటే చాలామందికి చాలా ఇష్టం కదా. అందుకే ఇది మనం గోంగూర ఆకులన్నీ వలిచి పెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆకులు అండ్ మిర్చి, పచ్చిమిర్చి ఎంత వేసుకుంటే గోంగూర మాత్రం అంత టేస్ట్ ఉంటుంది. అది ఆకు కదా తొందరగానే మగ్గిపోతుంది. ఈలోపే మనం కుక్కర్లో పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న పప్పుని ఆకు మిర్చి బాగా మగ్గిన తర్వాత దగ్గరికి నలుపుకొని, పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతోనే దగ్గరికి నలిపేసి పప్పు కూడా ఇలా బాగా నలుపుకున్న తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి. అందులో మన టేస్ట్కి తగ్గ ఉప్పు, కొంచెం పసుపు. నేనైతే గోంగూరలో ఇంకా పొడి కారం వేయను, ఎందుకంటే పచ్చిమిర్చి కారమే చాలా బాగుంటుంది. తర్వాత పోపు పెట్టుకోవడమే. పోపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బా, మీరు ట్రై చేసేయండి ఇలా. ఇంతకీ మీరేమేమి లంచ్ చేసుకున్నారు ఇవాళ? కామెంట్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు కూడా